వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. యువత సేవా దృక్పథంతో ఆలోచించి ప్రాణదాతలుగా మారాలని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. రక్తదానం చేయటానికి అంగవైకల్యం అడ్డు కాకూడదని శ్రీకాకుళం అరసవిల్లికి చెందిన మధుసూదన్ రావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో 6 రక్త నిధి కేంద్రాలున్నా రక్త కొరత తీరట్లేదని, జిల్లాలో రక్త కొరత తీరాలంటే దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. రక్తదానంపై అపోహలు వీడాలని, ఈ రోజు పురుషులకు ధీటుగా స్త్రీలు రక్తదానం చేయడానికి ముందుకొస్తున్నారని, ముఖ్యంగా యువత సేవా దృక్పథంతో ఆలోచించి ప్రాణదాతలుగా మారాలని, అప్పుడే 10 మంది ప్రాణాలు కాపాడగలమని రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు అన్నారు. సోమవారం రక్త నిధులు తక్కువగా ఉన్నాయని వాలంటీర్లను కోరగా తక్షణమే వాళ్ళు స్పందించి శ్రీకాకుళం నగరంలోని చిరుద్యోగం చేసుకుంటూ రక్తదానం చేసిన మధుసూదన్ రావుకు అభినందనలు తెలిపారు. వీరికి స్ఫూర్తిగా తీసుకుని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో గాని ఇతర రక్తనిధి కేంద్రాల్లో గాని తమ రక్తపు సిరాను అందించి రక్తదాతలుగా మారి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిత్యం రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నామని, ఇందులో భాగంగా జూనియర్ రెడ్ క్రాస్, సీనియర్ రెడ్ క్రాస్ అని వాలంటీర్లుగా తయారవడంలో నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలలు, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించి భాగమవుతున్నామని అన్నారు. వాలంటీర్స్ రక్త శిబిరంలో భాగంగా మధుసూదన్ రావుతో పాటు ఏపీఆర్ఓ ఉమాశంకర్, టెక్నీషియన్ వెంకటేష్, సభ్యురాలు కోమలి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికుల సమావేశం విజయవంతమైందని జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఆదివారం మంగళగిరిలో ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కన్వెన్షన్ హాల్ నందు రాష్ట్ర మాజీ సైనికుల సమావేశం విజయవంతమైందని జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి మాజీ సైనికుల ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేసినట్లుగా తెలియజేశారు. ఈ మీటింగ్ ముఖ్య ఎజెండాగా ఒక రాష్ట్రం, ఒక ఎలక్టెడ్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ కి అందరూ మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు. అలాగే అడాహక్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీ బాధ్యత రాష్ట్ర మాజీ సైనికుల ఎన్నికను 100 రోజుల్లో నిర్వహించడం, ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడిని ప్రభుత్వానికి పరిచయం చేయడం దీని ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ముఖ్యంగా మాజీ సైనికుల కార్పొరేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర మాజీ సైనికులు తమ మద్దతును ప్రకటించారు. కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా మంగళగిరి నుంచి గోవిందరావు, బాపట్ల నుంచి తాండ్ర సాంబశివరావు, రాజమండ్రి నుంచి శివకుమార్, శ్రీకాకుళం నుంచి కటకం పూర్ణచంద్రరావు వ్యవహరించినట్లుగా తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని మాజీ ముఖ్య సైనికులైనటువంటి నెప్పలి నాగేశ్వరరావు, ఏపీ నాయుడు, అడప శంకర్, మనోహర్ రాజు, సిహెచ్ అప్పారావు, అన్ని రామారావు తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. పోలాకి మండలం దీర్ఘాస్ గ్రామానికి చెందిన పల్లి రమణయ్య ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబానికి 1 లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా ఎదుల వలస గ్రామానికి చెందిన పల్లి కృష్ణమ్మకి కుడికాలు సర్జరీ కోసం 33,752 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధితురాలికి అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ పేదలందరికీ అత్యుత్తమ వైద్యం అందజేసేందుకు సీఎంఆర్ఎఫ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చినటువంటి చెక్కులను అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ కు బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా దశలవారీ ఉద్యమాలను ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు నినదించారు. కార్గో ఎయిర్పోర్ట్ కు బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా దశలవారీ ఉద్యమాలు ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు, సిపిఐ కార్యదర్శి చాపర వేణు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ హెచ్చరించారు.
కార్గో ఎయిర్పోర్ట్ బలవంతపు భూసేకరణ ప్రతిపాదన ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. రేపు భోగి రోజు ఈ ప్రతిపాదనలు నిర్మించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వ ప్రతిపాదనలు భోగి మంటలు వేసి దగ్ధం చేయాలని చెప్పి పిలిపివ్వాలని చెప్పి వామపక్షాలు పోరాట కమిటీ అందరం కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే జనవరి 23వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపడతామని తెలిపారు. స్థానిక పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి వామపక్షాలు మరియు పోరాట కమిటీ ఆధ్వర్యంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా జీవనం సాగిస్తున్న ప్రజల ఆస్తులను బలవంతంగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రజలను నిరాశ్రయాన్ని చేయటం అభివృద్ధి ఎలా అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని వారు ప్రశ్నించారు. కార్పొరేట్ కంపెనీలు పక్షమా లేదా ప్రజల పక్షమా అని రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు ప్రభుత్వానికి ఒక ప్రశ్న వేస్తున్నాం. ఏమండి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు ప్రజల భూములు తీసుకొని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి ప్రజలు నిరాశ్రయం చేయడము అది అభివృద్ధి అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. ఇవాళ కార్పొరేట్ సంస్థలకి మొత్తం ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడం అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. ఇవాళ అభివృద్ధి ముసుగులోనే మొత్తం భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు తాకట్టు పెట్టడము ఇది సరైనది కాదు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. అభివృద్ధి ముసుగులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ల కంపెనీలకు కట్టబెట్టడానికి పూనుకుంటున్నాయని విమర్శించారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీ ఆస్తులుగా మార్చితే సహించేది లేదని వారన్నారు. మూలపేట పోర్టుకు కేటాయించిన 2279 ఎకరాల్లో కార్గో ఎయిర్పోర్ట్ కి 300 ఎకరాలు కేటాయిస్తే ఎటువంటి భూసేకరణ అవసరం లేదని వారన్నారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు మరియు పోరాట కమిటీ నాయకులు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోహన్ రావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వంకల మాధవరావు, సిపిఎం నాయకులు గణపతి తదితరులతో పాటు పోరాట కమిటీ సెక్రటరీ జోగి అప్పారావు, నాయకులు రామస్వామి తదితరులు పాల్గొన్నారు. సమరశీల ప్రతిఘటన పోరాటాలను నిర్మించడమే సవర చిలకమ్మకు నిజమైన నివాళి అని తాండ్ర ప్రకాష్ అన్నారు. భారతదేశంలో సమరశీల ప్రతిఘటన పోరాటాలు నిర్మించడమే శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఆదివాసీ వీరవనిత సవర చిలకమ్మకు అర్పించే నిజమైన నివాళి అని సిపిఐ డెమోక్రసీ జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. చిలకమ్మ 29వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం పండలోగం ఆదివాసీ గ్రామంలో జనవరి 5న చిలకమ్మ స్మారక స్తూపం వద్ద సిపిఐ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన స్మారక సభకు తాండ్ర ప్రకాష్ అధ్యక్షత వహించి మాట్లాడారు. కామ్రేడ్ చిలకమ్మ కనబరిచిన పోరాట స్ఫూర్తితో ఆదివాసీ ఉద్యమం సాగాల్సిన చారిత్రక సందర్భంలో ఈ సభను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, ఆదివాసీ ప్రజలు సభలో పాల్గొన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆదివాసీల హక్కులకు రక్షణగా ఉన్న చట్టాలను ఈ పాలక వర్గాలు దాఖలు చేసి ఆదివాసీల హక్కులను కాలరాయడానికి పూనుకుంటున్నాయని, నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం మరింత పాశవికంగా వ్యవహరిస్తూ బహుళజాతి సంస్థలకు, బడా కార్పొరేట్ వర్గాలకి దేశ సంపదను దోచిపెడుతుందని అన్నారు. వీరి దోపిడీకి అడ్డుగా ఉండే అన్ని చట్టాలను సవరించడానికి, రద్దు చేయడానికి పూనుకుంటూ రాజ్యాంగ మౌలిక సూత్రాలను, నిబంధనలను తుంగలో తొక్కుతుందని తాండ్ర ప్రకాష్ విమర్శించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. బొమ్మరవిల్లి పంచాయతీ గొర్రెలవానిపేటలో సోమవారం కమ్యూనిటీ భవనం రోడ్లకు ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభోత్సవం చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో గ్రామాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో రోడ్లు, కాలువలు శిథిలావస్థకు చేరిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా అందిస్తున్నట్లుగా తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి చేయడం లక్ష్యమని పేర్కొన్నారు. ఇటీవల గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండుగ, ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో ప్రజల నుంచి రోడ్లు, కాలువలు కావాలని ఎక్కువగా వినతులు అందాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. కార్యక్రమంలో గార మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ఎంజీఆర్ ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో నివగాం మరియు కొత్తూరు, అలాగే హిరమండలం మండల కేంద్రంలో గల
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విద్యార్థులకిచ్చిన హామీ మేరకు వారి యొక్క ఆదేశాలతో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. తదనంతరం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, సమానత్వం విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహారం నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దని, విద్యార్థులకు మంచి రుచికరమైన శుచికరమైన భోజనాన్ని అందించాలని అధికారులకు సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, అలాగే విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రధాన అధ్యాపకులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 68వ నియోజకవర్గ బాలబాలికల క్రీడా పోటీలను ఎమ్మెల్యే ఎంజీఆర్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో గల నివగాం గ్రామ హైస్కూల్లో 14 నుండి 17 సంవత్సరాల బాలబాలికల ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గ్రిక్స్ క్రీడా పోటీలకు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు అసోసియేషన్ ఆహ్వానం మేరకు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులతో పాటు నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల స్కూల్ డ్రిల్ మాస్టర్స్ మరియు క్రీడాకారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో లైబ్రరీ రూమ్, కంప్యూటర్ రూమ్లకు ఎమ్మెల్యే ఎంజీఆర్ శంకుస్థాపనలు చేశారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో కేజీబీవీ స్కూల్ నందు లైబ్రరీ, కంప్యూటర్ రూములను పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మామిడి గోవిందరావు మాట్లాడుతూ విద్యార్థులను నైపుణ్యమైన విద్యను అందించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.